కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. నిర్మల్ జిల్లా బైంసా శివాజీ చౌక్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలకు జలసిర్లు కురిపించారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రపూరితంగా సీబీఐ విచారణకు ఆదేశించారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కూడా మోడీ స్కూల్ నుంచి చంద్రబాబు స్కూల్ నుంచి మోడీ కాలేజ్ నుంచి చదువుకొని వచ్చినాడు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాడు. ఇది కావాలని ఈరోజు కేసీఆర్ గారికి ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తుంది. ఈ సిబిఐ ఏది కాదు, మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ బీజేపీ ఒకటే కాబట్టి ఈ కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ ఈ సిబిఐ కూడా పనిచేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మాట అయిని సిబిఐకి కేసు అప్పచెప్పాలని చూస్తున్నదో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై కేసీఆర్ ని అరెస్ట్ చేస్తామనుకున్న ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని విరమించుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళేశ్వరం అనే ప్రాజెక్టు మన దేశంలో కాదు ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టు. దానికి ఒక పిల్లర్ కుంగిపోయినంత మాత్రాన ఏదైతే వీళ్ళు రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీలో ఉన్న ప్రతినిధులు కానీ ఆయన పేరు రూపుమాపే విధంగా కాళేశ్వరం అవసరం వచ్చి పడితే మొత్తం పడగొట్టైనా ఆయన పేరు చెడగొట్టాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళేశ్వరంలో మొన్న వచ్చిన వరదలకి దగ్గర 10 లక్షల కంటే ఎక్కువ క్యూసెక్లో నీళ్లు ఆపినాయంటే ఆ కాళేశ్వరంలో దమ్మున్నట్లనే. వీళ్లకు చేతగాక బీజేపీ వాళ్ళకు కుమ్మక్కైపోయి ఏ సిబిఐకి అయితే రేవంత్ రెడ్డి అపోజ్ చేస్తుండేనో ఆ సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి ఆయన అడగడము చాలా విడ్డూరము. ఇక్కడ పాలిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము, చెప్పు చేతులు నడుస్తున్నది బీజేపీ వాళ్ళు చెప్పిన విధంగా.